హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి డే 4 అండి మినీ వ్లాగ్‌లో. ఇంకా మార్నింగ్ తొందరగా లేచేసి బట్టలైతే నానబెట్టేశాను. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నిన్న 2 డేస్ ఉతకకపోయేసరికి చాలా అయిపోయింది కదా, ఇబ్బంది అయిపోయింది. ఎండ బాగా వస్తే అసలు పైన కష్టంగా అనిపిస్తుందండి. ఎండ చాలా విపరీతంగా వస్తుంది కదా. సో ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసి ఇంకా తర్వాత తుడుచుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఏదైనా మన చేతితో చేసుకుంటే పని చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇన్ని రోజులు వాషింగ్ మిషన్‌లో అయితే నాకు అస్సలంటే అస్సలు బద్ధకంగా అనిపించేది బాడీ. ఇప్పుడైతే నా చేతితో నేను చేసుకుంటే కూడా బట్టలు నీట్‌గా ఉంటున్నాయి. నాకు కూడా పని కూడా మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇలా చేసుకుంటుంటే. సో ఇంకా మంచిగా ముందర తుడిచేసుకొని తులసమ్మ దగ్గర గడపకు ముగ్గులైతే పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే లేవలేదు. నేను బయట పని మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంక ఇంట్లోకి వెళ్ళేసిపోతాను. ఎందుకంటే మ్యాక్సిమం 100కి 200% నైటే కిచెన్ క్లీన్‌గా పెట్టుకుంటాను. దాన్ని ఇంకా మార్నింగ్ పనిలాగా పెట్టుకోను. అసలు నైటే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు అదొకటి ఇదొకటి తింటుంటారు కాబట్టి ఇంకా కొన్ని అంట్లు ఉంటాయి తప్ప ఇంకా కిచెన్ డర్టీగా అయితే ఉండదు. ఇంకా అన్నం గిన్నె అయితే నేను నైట్ అస్సలు రుద్దను. ఇంకా కొంచెం అన్నం ఉన్నా సరే దాన్ని ఇంకా అట్లనే పక్కకు పెట్టేస్తా. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి. చూడండి కిచెన్ ఏదో నీట్‌గా ఉందో. ఇంకా నైట్ కూడా ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అన్నం గిన్నె చెప్పాను కదా, దాన్ని అయితే తుడవను. ఇంకా నేను ఇల్లు తుడుచుకుంటుంటే మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూలరు ఇంకా కొంచెం బంకలాగా వస్తుంది కదండి చాలా రోజులైతే. సో ఇంకా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలకేమో సన్న ఉప్మా కావాలి, మా హస్బెండ్కి ఏమో దొడ్డరా ఉప్మా కావాలి. సో ఇంకా రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా తోటకూర వేసేసుకొని ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఇదండి. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.